శివాయ. శ్రీకృష్ణుడి కుమారులు సాంబుడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ ఒకసారి అడవిలో ఆడుకుంటూ దాహంతో ఒక బావి దగ్గరికి వెళ్ళారు నీళ్లు తాగుదామని. అందులో చూస్తే ఒక పెద్ద కొండంత ఊసరవెల్లి కనిపించింది. వాళ్ళు ఆశ్చర్యపోయి అయ్యో పాపం అది బయటికి రాలేకపోతుందని దానికి తాళ్లు కట్టి పైకి లాగుదామని ఎంత ప్రయత్నించినా అది రాలే. అప్పుడు వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్తే ఆయన వచ్చి చూసి నవ్వుకొని ఎడమ చేత్తో బయటికి తీశారు. గోవర్ధనగిరినెత్తిన స్వామికి అదో లెక్క బయటికి వచ్చింది. ఆయన స్పర్శ తగలగానే దాని శాపం తీరిపోయి దివ్య పురుషుడు రూపం తీసుకుని నమస్కరించి పైలోకానికి వెళ్ళిపోయింది. ఏమిటండి దాని కథ అంటే, ఇక్ష్వాకుడి తనయుడు నృగమహారాజు అని ఉండేవాడు. ఆయన దానం చేసినన్ని గోవుల్ని పురాణాల్లో ఇంకా ఎవరు చేస్తుంటారు. అన్ని కోట్ల గోవుల్ని దానం చేశాడు. ఒకసారి ఒక బ్రాహ్మణుడికి గోదానం చేశాక ఆ బ్రాహ్మణుడు ఆ గోవుని ఇంటికి తీసుకెళ్ళాడు. దానికి ఒక గుర్తు పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు పెంచుకుంటున్నాడు. ఒకరోజు ఏమరపాటుగా ఉండి కట్టడం మర్చిపోయేసరికి ఆ గోవు తప్పించుకుని